చేయండి. మరి ఈరోజు చాలా బాధాకరం. శ్రీకాకుళంలో జరిగిన రజిత కుటుంబీలపైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు గారు గ్రహించుకోవాలి. గవర్నమెంట్ వచ్చి దగ్గర సంవత్సరం దాటి మొన్నే తొలి అడిగి అని చెప్పి తొలి అడిగేసి మా మీదేసి అడుగులన్నీ మా మీదేసి చిన్న కులాలని చంపడం అనేది చాలా బాధాకరం. ఎక్కడికెక్కడికి చిన్న కులాల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. సంక్షేమం అని పక్కనేమో పేపర్ స్టేట్మెంట్లు, టీవీ స్టేట్మెంట్లు, వాల్ పోస్టులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇటువంటి జరుగుతున్న దాడుల మీద ఎవరు ఖండిస్తారు? ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఇంత దారుణంగా ఒక చిన్న కులాలని అనేకమైన దాడులు చేసి చంపుతున్నా కానీ మీరు ఎందుకు స్పందించలేదు? ఇదేనా మీరు చెప్తున్న పేదల పట్ల ఉండే రాజకీయాలుగా ఈ స్వార్థాలు? ఇదేనా మీరు చేస్తున్న న్యాయాలు? ఇదేనా మీరు చేస్తున్న సంక్షేమాలు? ఏమిస్తున్నారు మీరు ప్రజలకి? ఒక బెన్ను ఏ ఒక్క చిన్న ప్రజలు కూడా చక్కగా ఇళ్లలో పండుకోలేని పరిస్థితి అవుతుంది. ఎక్కడికెక్కడ దాడులు చేస్తున్నారు, ఎక్కడికెక్కడ తాగుబోతులుగా ఇచ్చేస్తున్నారు, కత్తులు తీసుకొని ఎగబట్టడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు గారు మేము 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో అంటున్నారు. మరి ఇటువంటి కూడా మీ కళ్ళకి కానరావాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎమ్మటే శ్రీకాకుళంలో జరిగిన రజిత కుటుంబాలకి ఎమ్మటే ఎవరైతే దాడి చేశారో వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి. లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కలిసి చలో శ్రీకాకుళం పిలిపిస్తే పోయేది మీ కోరు అని చెప్పి తెలియపరుస్తున్నాం. జై భీమ్.